ప్రభుత్వ భూముల విక్రయాలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళన తీవ్రతరం చేసింది. ఈ అంశంపై సభలో చర్చకు పట్టుబట్టి సస్పెండ్ అయిన దేశం ఎమ్మెల్యేలు ఇవాళ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను సందర్శించారు. కూకట్పల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డిదిగా చెబుతోన్న హిందూ రియల్ ఎస్టేట్ సంస్థకు ఇచ్చిన భూములను పరిశీలించారు. మార్కెట్ రేటు ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా ఉన్నా కేవలం 1,20,00,000కు ఇవ్వటం దారుణమని చంద్రబాబు ఆక్షేపించారు. భూముల వేలం కేటాయింపుల్లో ముఖ్యమంత్రి వైఎస్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నష్టం అంటున్నాడు. ఎవరికి నష్టం ఏంటి? కుండే ప్రజలందరికీ నష్టమే. భావి తరాలకు నష్టం, భవిష్యత్తుకు నష్టం. రేపు ఎక్కడన్నా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ఆఫీస్ కట్టాలన్నా, ప్రజలు ఒక చిన్న అవసరం ఉండాలన్నా, లేకుంటే ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నా ఎక్కడ ఒక ఎకరా భూమి దొరికే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. ఇవన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం లాలూచిపడ్డారు, డబ్బులకు కక్కుర్తి పడ్డారు. ఈరోజు డబ్బులు తీసుకొని మొత్తం అమ్మేసే పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా ఎక్కడికక్కడ వీళ్ళకి అధికారం ఇచ్చినట్టు మొత్తం అన్ని కూడా భూములన్నీ అమ్మడం, ఇష్టం వచ్చే వాళ్ళకి ఇవ్వడం, అందులో భాగస్వామ్యం పెట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఒక మచ్చు తునక మాత్రం.